ఫైనల్ మ్యాచ్, స్టేడియం ఫుల్, కోట్ల మంది జనాలు టీవీ ముందు చూస్తున్నారు. ప్రెషర్ అన్ఇమాజినబుల్. ఫైనల్స్లో మిస్టేక్కి సెకండ్ ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్ అవుతుంది. ప్లేయర్ యాటిట్యూడ్తో ఆడుతున్నాడా లేదా ఈగోతో ఆడుతున్నాడా? డిఫరెన్స్ చిన్నగానే అనిపించవచ్చు, కానీ మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేసేది ఈ చిన్న విషయం. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ప్లేయర్ రిలాక్స్డ్గా ఆడుతాడు, కానీ ఫైనల్ మ్యాచ్లో క్రౌడ్ ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్, నేషన్ హోప్స్, కోట్ల మంది జనాల ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్క ప్లేయర్ మీద ఉంటుంది. అలాంటి మూమెంట్లో ఈగోతో ఆడితే డిసిషన్స్ రాంగ్ అవుతాయి. ఎగ్జాంపుల్, స్టేడియంలో ఉన్న క్రౌడ్ మొత్తం వీ వాంట్ సిక్స్ అని అరుస్తూ ఉన్నప్పుడు క్రౌడ్ని ఇంప్రెస్ చేయాలని అనిపిస్తే అదే ఈగో ట్రాప్లో పడితే ఈగో మ్యాచ్ని డ్యామేజ్ చేస్తుంది. ఇమాజిన్, ప్లేయర్ ఈగోతో థింక్ చేసి నేను హీరో అవ్వాలని షాట్ ఆడితే బాల్ హిట్ జోన్లో లేకపోయినా రిస్క్ తీసుకుంటే అప్పుడు బాల్ ఇన్ ద ఎయిర్, ఫీల్డర్ క్యాచ్, ప్లేయర్ అవుట్, క్రౌడ్ సైలెంట్, టీమ్ ప్రెషర్లో పడిపోతుంది. ఓకే, ఇప్పుడు రియల్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుందాం. రియల్ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. వాడు కామ్గా ఉంటాడు. క్రికెట్లో అయినా లైఫ్లో అయినా ప్రతిదానికి రియాక్ట్ అవ్వడు. క్రికెట్లో బాల్కి రియాక్ట్ అవుతాడు, లైఫ్లో సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవుతాడు. ప్లేయర్ క్రౌడ్ సౌండ్ని ఇగ్నోర్ చేస్తాడు, సిచ్యువేషన్ అనలైజ్ చేస్తాడు. లైఫ్లో రిలేటివ్స్, సెల్ఫిష్ ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు ఇగ్నోర్ చేయి, నీ వర్క్ మీద ఫోకస్ చేయి. అది వాళ్ళు ఈగో అనుకోవచ్చు, బట్ అది నీ కాన్ఫిడెన్స్. ఇట్స్ యువర్ రియల్ యాటిట్యూడ్. విన్నింగ్ మూమెంట్, ఫైనల్ ఓవర్స్, రన్స్ చాలా కొట్టాలి, క్రౌడ్ టెన్షన్ పీక్లో ఉంటుంది. ప్లేయర్ ప్యానిక్ అవ్వకుండా కామ్గా ఆడతాడు, బాల్ బౌండరీ బయట ఉంటుంది, క్రౌడ్ ఎక్స్ప్లోడ్ అవుతారు, ఇండియా కప్ గెలుస్తుంది. మనం చూస్తాం విన్నింగ్ షాట్, కానీ రియల్ విక్టరీ ఎర్లీ డిసిషన్స్లో స్టార్ట్ అవుతుంది. లెసన్స్ ఫ్రమ్ దిస్, మ్యాచ్లో కూడా అదే రూల్, లైఫ్లో కూడా అదే. ఈగో లౌడ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ సైలెంట్గా ఉంటుంది. ఈగో పర్సన్ ప్రూవ్ చేయాలని ట్రై చేస్తాడు, కాన్ఫిడెంట్ పర్సన్ వర్క్ చేసి రిజల్ట్ చూపిస్తాడు. డిఫరెన్స్ కొంచెమే, ఇంపాక్ట్ హ్యూజ్. ఫైనల్లీ ఇండియా కప్పు గెలుస్తుంది, కానీ టాలెంట్ వల్ల మాత్రమే కాదు, కామ్ యాటిట్యూడ్ వల్ల. ప్రెషర్లో ఈగో కంట్రోల్ చేసి కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. లైఫ్లో కూడా అదే లెసన్. యాటిట్యూడ్ ఉండాలి, కానీ ఈగో కాదు. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి, రిజల్ట్స్ మాట్లాడతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇన్ కేసు నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.